సందర్భాన్ని దేవుడు ఏర్పరిచి దేవుడు సహాయపరిచినందుకు దేవునికి స్తోత్రం. ప్రత్యేకంగా మన మధ్యలో క్రాంతి పాస్టర్ గారు రావడం, తన కుటుంబంతో ఉండడం చాలా ఆనందకరమైన. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఉండి తీరడానికి భాగ్యము దేవుడు మనందరికీ మనకిచ్చారు. ఆసుపత్రులు సందర్శిస్తే మనం చూడొచ్చు, ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే భావనలో ఉన్నారు. ఎందరో రోగగ్రస్తులై మరణ పడకలో ఉన్న స్థాయిని మనం చూచి తీరొచ్చు. సమాధుల్లోకి మనం వెళ్ళి చూసినప్పుడు ఎందరో విశ్రాంతి పొందుకునే స్థాయిలో ఉండి తీరేంతటిగా మనకి కనబడతీయచ్చు. కానీ మనం ఎంత భాగ్యం కలిగిన వాళ్ళమి. దేవుడు మనకి ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, దేవుని సన్నిధిలో ఉండి తీరడానికి కృపావాత్సల్యాన్ని ఇచ్చి తీరారు. దేవుడు మనల్ని అందరినీ కూడా సహాయపరచును గాక. ఈ పగటి వేళ దేవుడు మన పట్ల గొప్ప కృప చేసి తీరడానికి మనం ఆసక్తితో దేవుని యొక్క సన్నిధిలో మనం ఈరోజు ప్రార్థన సహకారంగా మనం కూర్చుందాం. ప్రత్యేకంగా దేవునికి నేను కృతజ్ఞత చెల్లించి తీరుచున్నాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనములో ఒక మాట చెప్పబడుచున్నది. ఇది ఈ సందర్భోచితం కాదు, కానీ ఇది నీకు చెప్పాల్సిన తప్పదు కాదు. అక్కడ రాయబడింది, నీకు ఆత్మీయతలో వాక్యం బోధించిన నాయకులను జ్ఞాపకం చేసుకో. వారి విశ్వాస చర్యలు, వారు కడముట్టించిన దానిని ఏం చేయాలి, చూచి తెలుసుకొని ఏం చేయాలి, వారి విశ్వాసాన్ని ఏం చేయాలి, ఇమిటేట్ చేసుకోమని, వారి విశ్వాసాన్ని మీరు కూడా కొనసాగింప చేయమని చెప్తున్నాను. ఇది చెప్పడానికి ఉన్న కారణం ఈ రోజే మా అమ్మ దేవుని యొక్క సన్నిధిలో చేరి తీరడానికి దేవుడు కృపావాత్సల్యాన్ని ఇచ్చి తీరారు. దాని అర్థం నేను మా అమ్మని తలుచుకోవట్లేదు, తలుచుకోవడం కాదు, తలుచుకోవడానికి బైబిల్ చెప్పేది యేసయ్యను మాత్రమే తలుచుకోమని చెప్పి. నేను తలుచుకున్నది ఆమె చేసిన క్రియలు, ఆమె దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడినది, ఆమె దేవుని కొరకు ఎంత మాత్రం విశ్వాసయుక్తంగా జీవించిందో దానిని మనం ఏం చేసుకు తీరాలి, అలవాటు ఫాలో అప్ చేసుకు తీరాలి. భాగ్యం కలిగినది ఏంటో తెలుసా, జీవించేటప్పుడు సరిగా జీవిస్తేనే మన చచ్చిపోయిన తర్వాత నీ విశ్వాసాన్ని ఏం చేస్తారు, ప్రజలు ఫాలో అప్ అయి తీరుతారు, దానిని వెంబడించుకొని తీరారు. జీవించేటప్పుడు జీవించలేదు అనుకో, నేను మర్చిపోవడానికి మనుషులు రెడీ అయిపోయి తీరుతారు. అందుకే సంఘంలో చాలా మంది దేవుని యొక్క బిడ్డలు మరణించడం జరిగింది. వారందరూ కూడా భాగ్యం కలిగిన వారు. వారికి ఏముంది, వారి జీవిత చర్యలు వారు ఏం చేశారు, యుక్తముగా దేవుని వాక్యాచరణ ప్రకారంగా జీవించుకు తీరారు. అందుకే వారిని మేము జ్ఞాపకం చేసుకోవట్లేదు. వారి విశ్వాసము కొరకు పోరాడినది, వారు ప్రార్థన చేసినది, వారి ఆత్మలను సంపాదించింది, వారి దేవుని కొరకు ప్రయాసపడింది, అవన్నీ చూచినప్పుడు వారికన్నా మించిన స్థాయిలో వెళ్ళడానికి మనకు ఆతృత రావాలి. లేకపోతే వీధిలో ఆవు సస్తున్నాయి, వీధిలో కుక్క సస్తున్నాయి, వీధిలో ఎలకలు సస్తున్నాయి, వాటికి ఎవరు ఏం చేయట్లేదు. వారి విశ్వాసం గురించి ఎవరు జ్ఞాపకం చేయట్లేదు. వారు ఎన్ని బియ్యం బస్తా తిన్నారో, ఎవరు ఇంట్లోకి దూరారో ఏమి ఎవరు జ్ఞాపకం చేయట్లేదు. మనం జ్ఞాపకం కలిగేది మనం చేసిన క్రియలను ఏం చేయవచ్చు, ఇతరులు ఏం చేసుకోవచ్చు, విశ్వాస చర్యలు వారికి అనుభవంగా మారి తీరవచ్చు. ఈ బైబిల్ గ్రంథం మొత్తం చాలా మంది విశ్వాసాన్ని అనురూపులుగా మనకి కనిపించి తీరుతున్నది. అందుకే బతికింది, అందుకే పాట రాసినడు భలే రాశాడు, జీవిస్తే ఒకేసారి జీవించేది, తర్వాత మరణం సునిశ్చితం. అందుకే పగటి వేళ దేవుని యొక్క బిడ్డల ప్రయత్నం జీవించిన దొరికిన అవకాశం దేవుని కొరకు సద్వినియోగపరిచి తీరాలి. రేపు నేను చేస్తానంటే రేపు చేసినట్టే, మరి ఆ రేపు లాగే అయిపోద్ది, ఆ రోజు కూడా అలా గడిచిపోద్ది. ఈ రోజు నీకు ఈ రోజు నీకు మంచి సమయం, ఈ రోజు నీకు సదుపాయం, ఈ రోజు నీకు వచ్చే గడియ ఏమవుతుందో మనం ఏం చేయలేము. ప్రైజ్ గాడ్. అందుకే ఇప్పుడు ఆయుష్ ఉన్నప్పుడు ఏం చేయాలి, దేవునికి స్తుతించుకు తిని ఆరాధించుకు తిని. పోయిన రోజు ఒక సహోదరుడితో నేను మాట్లాడినప్పుడు చెప్తున్నా, అయ్యా ఆరోగ్యం ఉన్నప్పుడు నాకు అర్థం కాలేదయ్యా ఎంత దేవునికి స్తుతించాలి, ఇప్పుడు నా ఆరోగ్యం నాకు సహకరించట్లేదు, దేవునికి స్తుతించలేకపోతున్నాను, ఏం చేయలేకపోతున్నాను. అందుకే అప్పుడు తలుచుకోవాల్సింది నాయన, ఇప్పుడు తలుచుకొని వేదన పడితే ప్రయోజనం లేదు. ఇప్పుడు ఏం చేయాలి, ఖరీదు ఖర్చు చేయడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. అప్పుడు నేను ఆయనకి చెప్పిన ఏం చేయాలన్నప్పుడు నేనన్నా అద్దెకి మనుషులు పెట్టుకో, చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాల్సిన సందర్భంలో చేయలేకపోతే అద్దెకి మనిషి పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకే కదా చనిపోయినప్పుడు కొందరిని అద్దెకి తీసుకొస్తారు, దేనికి, ఏడవడానికి, డప్పు కొట్టడానికి. చెప్పలేదు. ఇంకా ఈ కాలంలో సేవకులను కూడా అద్దెకి తెచ్చేస్తున్నారు, దేనికి, సమాధి కార్యక్రమం చేసి తినడానికి. కానీ నేను చెప్పి రావడానుకున్న జీవించిన కాల తరగతులు మనం దేవుని కొరకు ఏమైనా చేసి తీరాలి. ఈరోజు మనం చదివిన వాక్య భాగంలోకి మనం వద్దాం. సంఖ్యాకాండం 28వ వచనములో మనం చదివినప్పుడు దేవుడు అర్పించుకు తీరడానికి చెప్పిన అర్పణల గురించి దేవుడు చెప్తున్నట్టుగా మనకి కనిపిస్తున్నది. దేవుడు మోషేతో మాట్లాడిన మాటల్లో మనకి చెప్పుచున్న మాట ఒకసారి చూడండి. ఆజ్ఞాపించుము, నాకు సువాసన కలుగుటకే మీరు హోమ రూపములుగా నాకు అర్పించు ఆహారమును, నాకు అర్పించిన ఆహారము నియమపు కాలమున నా యొద్దకు తెచ్చుటకు జాగ్రత్త పడవలెను. yes, ఇక్కడ చెప్పబడిన మాట, దేవునికి సువాసన అందించి తీరాలంటే నీవు నీలోనే నీకు జాగ్రత్త ఉండి తీరాలి.
ఈ కాలంలో కొందరు సువాసనకు వస్తున్నారు కానీ ఏం లేదు, జాగ్రత్త లేదు, సువాసన లేదు. అందులో ఉదాహరణ నేను ఈరోజు ఆరాధనకి లేటుకు వచ్చాను. అందుకని ఆరాధన ఎలా ఉంటుందో నాకు తెలుసు, కానీ ఆ వాటి విషయంలో దుఃఖించి తీరుతున్నాను. కానీ ఏమైంది, ఆలస్యమైంది. నా ఆరాధన దేవునికి అంగీకరణ కలిగే తీరే స్థాయిలో ఉంటుందా లేదా అన్న దానిలో నేనేమి ఆలోచన. మరి మీ పరిస్థితి ఎలాగో నాకు తెలియదు, మీ ఆత్మీయత కాదు కదా నా ఆత్మీయత. అందుకే నేను చెప్పి రావడం అనుకున్న ఉద్దేశం, మనం చేసిన ఆరాధన ఏమై తీరాలి, దేవునికి అంగీకరణగా వచ్చి తీరాలి. అందుకే అక్కడ చెప్పిన మాట, నా నియమిత కాలములో నా అర్పణలు, నా ఆహారమును, నాకు అప్పగింపబడిన అగ్నితో ఉన్న అర్పణలను ఏమై తీరాలి, దేవునికి ప్రసన్నత కలిగి తీరేంతటిగా, దేవునికి నచ్చి తీరేంతటిగా ఏమై ఉండి తీరాలని దేవుడు మోషేతో చెప్పినట్టుగా మనకి కనబడి తీరుతున్నది. కొన్ని ఆరాధనలకు ఆరాధన కేవలం పాటలు మాత్రం కాదు. మనం ఈ అలవాట్లో ట్రెండ్లోకి దిగిపోయాం. ఆరాధన పాట కదా, ఆరాధన ఆత్మ సాన్నిధ్యత. ఆత్మలో ఆరాధన చేయాలి, ఆత్మలో నాట్యం చేయగలగాలి, ఆత్మలో మాట్లాడి తీరాలి, ఆత్మలో దేవునితో సహవాసం చేసి తీరాలి. లేకపోతే డీజే చేసినట్టుగా మన పని కూడా, చర్చి కూడా డీజే లాగా అయిపోద్ది. అందుకే చూడండి, కొన్ని ఆరాధన విధానాలు మీరు కేవలం డీజే రికార్డింగ్స్ మాత్రమే ఉన్నాయి, ఆత్మ అక్కడ ఏం చేయట్లేదు. వ్యాపార బైబిల్ చెప్తున్న మాట, వాటికి ఏమో అయితే పరలోకానికి గ్రహించు పరలోకానికి అంగీకరణ పొంది తీరేంతటిగా ఉన్న సువాసన రాదు. అలాగైతే పగటి వేళ మన ఆరాధనకి ఏమొచ్చి తీరాలి, సువాసన నుండి తీరాలి. నీ జీవితానికి సువాసన నుండి తీరాలి, నీ అర్పణకు సువాసన నుండి తీరాలి, నీ జీవిత విధానానికి సువాసన నుండి తీరాలి, నీ విశ్వాస చర్యకు సువాసన. కొందరు విశ్వాసానికి ఏమి ఉండదు, నథింగ్. వాళ్ళు విశ్వాసగా ఉన్నదే అవతల విశ్వాసాన్ని చెడగొట్టడానికి. అందుకే వారి నుంచి ఏం రాదు, విశ్వాసము ఇతరులకు పనికి వచ్చి తీరదు. నీ సాక్ష్యం ఇతరులకు సువాసనగా మారి తీరాలి. నీకు ఇచ్చిన వ్యాపారం, నీకు ఇచ్చిన పని ఇతరులకు ఏమై తీరాలి, సువాసనను కల్పించుకు తీరాలి. ప్రైజ్ ది లార్డ్. కొందరి జీవితంలో ఏం లేదు, వారి పని వారికి ఏం చేయట్లేదు. ఆదివారం సాయంకాలం బైబిల్ పెట్టేస్తాను, మిగతా 6 రోజులు సువాసన ఉండదు. ఉన్న దొంగ వ్యాపారాలు అన్నీ చేసేస్తారు, ఉన్న దేవునికి వ్యతిరేకత ఉన్న అన్ని పని చేసేసి ఏ వాసనను ఇప్పించుకుంటున్నాం. అందుకే ఒక అమ్మ వచ్చి తన భర్త గురించి సంఘంలో సాక్ష్యం చెప్తా, అయ్యో మా ఆయనని చర్చి కాడే వదిలేయండి, అయ్యో ఆడు చర్చి కాడ ఉంటేనే ఆయన దేవదూత లక్షణము, దైవిక స్వభావము, ఆత్మపూర్ణత, ఆత్మ సాన్నిధ్యత, ఆయన కన్నా మించిన దేవుని లక్షణం కలిగిన వాడు ఇంకా అవడు లేడయ్యా. అందుకే ఆయనని చర్చిలో తాళం వేసి బంధించేసుకొని ఏం చేయండి. దాని తర్వాత పిల్లలు కూడా లేచి చెప్పారు, అవునవును అయ్యారు మా నాయనని అక్కడ ఏం చేయండి, వచ్చేయండి. అప్పుడప్పుడు కావాలంటే కిటికీ కాడ నుంచి మేము అన్నం గిన్నం కాడ పడేస్తాం, అప్పుడప్పుడు కావాలంటే బాత్రూమ్కి వెళ్ళడానికి కాస్త అవకాశం ఇచ్చింది. అక్కడ ఉంటేనే ఆడ ఏమై తీరేది, బాగుపడేది. అక్కడ ఉంటేనే ఆయనకి సువాసన ఉంది, అక్కడ ఉంటేనే ఆయనకి ఆరాధన ఉంది, అక్కడ ఉంటేనే లేదు. అది ఆత్మీయత కాదు, అది కేవలం నటన. దేవుని బిడ్డడు బయట ఎలాగున్నా లోనన్నా. అందుకే కదా పాట రాసినాడు, భలే రాశాడు, తూ అగరే దెక్కిలే జంత పోచరపి ఎంత వచ్చి. నువ్వు లోన్ ఎలా ఉన్నావు బయట కూడా అలాగే ఉండాలి. నువ్వు ఆత్మీయతలో ఎలాగున్నావు లోకంలో కూడా అదే తిరిగిగా ఉండితే. ఇది అలా లేదు, ఇది మిక్సింగే. దానికి సహకరించిన సినిమాలు కూడా మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అంటారు దాన్ని. 95% దేవుని బిడ్డకి చెప్పు ఉంది, మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. దాని అర్థం ఏంటి తెలుసా, ఎక్కడికి వెళ్తే అక్కడ మోసరి వెళ్ళినా మారిపోతారు. అక్కడ చుట్టాల దగ్గరికి వెళ్ళిపోయారు, ఐగర్ మర్చిపోతారు, చర్చి మర్చిపోతారు, ఆశ్చర్యం మర్చిపోతారు, మొత్తం బైబిల్ సైకిల్ ఉన్నది కూడా మర్చిపోతారు. అక్కడికి వెళ్ళి వీడు విశ్వరూపాన్ని చూపించి తీరుతారు. మళ్ళీ వీడు చర్చికి వస్తే మళ్ళీ నాయన నీకేముంది, ఏదో ఒత్తిడి వచ్చింది, అది నీ జీవితాన్ని సర్వనాశనం. అందుకే నీ అర్పణ ఎక్కడికి వెళ్ళి తీరు, పరలోకానికి అంగీకరణ తీరేదిగా దేవునికి సువాసన. అందుకే ఆయన చెప్పిన నా సమయంలో, నీ సమయంలో కాదు, మన సమయంలోనే మనం ఏం చేస్తాం, సమలు వచ్చేస్తారు, టైమింగ్ వచ్చేస్తారు. దేనికి, అది మన టైం కాబట్టి. దేవుడు చెప్తున్న దేవుని అపాయింటెడ్ టైం, దేవుడిని కలవడానికి ఒక కొందరు పాస్ట్ గారిని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చేస్తారు దూరుకొని. మేనస్ టేక్ అన్ అపాయింట్మెంట్. ముఖ్యమంత్రిని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకుని మీ పాస్ట్ గారు దానికన్నా కిందలో ఉన్నాడా? ముఖ్యమంత్రికి 5 సంవత్సరాలు టెన్యూరే. సేవకుడి కలగ కాదు, ఆయనకి పరిచయం అప్పగించిన దాని నుంచి ఆయన ప్రాణం విడిచిపెట్టినంత వరకు ఆయన అపాయింటెడ్ అయి ఉన్నాడు. బైబిల్ చెప్తున్నది దేవుని ద్వారా అపాయింటెడ్ అయిన సేవకుడు. అది ముందు నీ పాస్టర్ గారు ఎవరు అన్నది అర్థం చేసుకో.
గొర్రెలు మేపే కాపరి కాదు. ఎప్పుడు పడితే అక్కడికి వెళ్ళి నీ టైంకి కదా, ఆయన టైంకి నువ్వు వెళ్ళి వెయిట్ చేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అపాయింటెడ్ సర్వెంట్, అపాయింటెడ్ టైం, అపాయింటెడ్ ఫెలోషిప్. ఎక్కడ దేవుడు నీకు ఏర్పరచుంచాడు అక్కడ నువ్వు దేవుడు సవాసం ఇవ్వాలి. ఈ చర్చిలో రక్షణ పొందేసి వేరే చర్చికి వెళ్ళేసి డబ్బు కొట్టేది ఏం ప్రయోజనం? లార్డ్, ఇలాంటి మధ్య తాకితే అక్కడ ఇక్కడ నొప్పులు వస్తాయి, వాసన వస్తాయి, నాకు అర్థమైపోయింది. హల్లెలూయా. నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం అర్పణ అర్పించబడి తీరాలని అపాయింటెడ్ టైంలో, అపాయింటెడ్ ప్లేస్ లో. అన్ని చోట్ల ఇశ్రాయేలీయులకు ఆరాధన చేయడానికి హక్కు లేదు. వాళ్ళకున్న ప్రత్యేక స్థలం ఎక్కడ? యెరూషలేముకు వచ్చి వాళ్ళు ఏం చేయాలి? అర్పణలు, అంగీకరణలు. అంటే యెరూషలేముకు రావాలంటే ఆ సంవత్సరంకున్న మొత్తం వ్యాపారం, ఖర్చు, ప్రయాసం మొత్తం ఏం చేయాలి? రిస్టోర్ చేసుకొని ఉంచాలి. ఎక్కడికి వెళ్ళడానికి? ఓ లార్డ్, హల్లెలూయా. వారు కుటుంబ సమేతంగా కలిసి, కుటుంబ సమేతంగా ప్రార్థన చేసి, కుటుంబ సమేతంగా ఆహారం మోసుకొని, కుటుంబ సమేతంగా బలి అర్పణలు తోడుకొని, ప్రయాణం చేసుకొని స్తుతిగానములతో ఏం చేస్తారు తెలుసా? యెరూషలేము తట్టుకెళ్ళి మా విడుదల ఎక్కడి నుంచి వస్తాయి? యెరూషలేము నుంచి మాకు విడుదల వచ్చి తీరుతాయి. యెరూషలేములో మా యాగర్పణ అర్పించుకు తీరడానికి యెరూషలేములో మాకు అపాయింటెడ్ టైం ఉంది. ఎవరికి నచ్చిన టైంలో వచ్చి బలి అర్పణ అర్పించి ఏం చేసాం కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్లాట్ ఉంది. యాజకుడికి ఒక స్లాట్ ఉంది, వచ్చే విశ్వాసులకు కూడా ఏముంది. కొందరు అలాగా దూరికి వచ్చిడివే. ఈ దూరికి రావడం మనం పాస్ట్ గారు టెక్నికల్ గా తయారయ్యారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? డబ్బున్నోడికి ఫస్ట్, లేనోడికి తర్వాత. దాంట్లో తప్పేం లేదు. హలో, కొందరు ప్రాబ్లం ఏంటి? ఐదుగురు డబ్బున్నోళ్ళు కదా, మరి నువ్వు డబ్బులుడవు, తీరింది కదా కష్టం. నువ్వు ఆ కులి పెట్టుకొని కూర్చోతున్నావు. ఐదుగురు డబ్బున్నోడు, నువ్వు డబ్బున్నోడవు, ఐదుగురు చెప్పావు. హల్లెలూయా. సతీష్ కుమార్ పాస్టర్ అంటే నాకు భలే నచ్చదు. కారణం తెలుసా? క్రమం తెప్పించడం ఆయనతో మించి ఆంధ్ర రాష్ట్రంలో టైంకి, పద్ధతికి పాడు లేదు. ఆయన ఏం చేశాడు తెలుసా? డైరెక్ట్ థియేటర్కి పెట్టినట్టుగా టికెట్ సిస్టమ్ పెట్టేశాడు. 8 గంటల ప్రార్థన అంటే 7:30కు వచ్చేసాడు. కాపలా కబ్జా చేశాడు. ఇది నా ప్రాపర్టీ, ఇది నేను విడిచిపెట్టేది లేదు. పాస్టర్ గీసులే, వాంతి గీతులు అన్ని ఆడగానే. చివరికి భోజనం కూడా ఆయన పెట్టాల్సి. ప్రజలు ఆ రీతిగా ఏమైపోయారు? మార్పు చెందేసారు. ఇప్పుడు ఆయన మీద కలవడిపోతున్నారు. ఆయన డబ్బు ఎక్కువ వచ్చి, మరి నీకు డబ్బు వస్తే నువ్వు చేసే పనిదే. దానికి చెప్పే మాట కుళ్ళు. నేను చేయలేని ఆన్ చేసేస్తే దాన్ని చెప్పే పదవి కుళ్ళు, జలసి. దానికే ఏం లేదు. బట్టదలకైనా అక్కడెక్కడి నుంచి ఎంట్రీలు పీకేసి పొడిచి కానీ అందుకే సేవకులకు అపాయింటెడ్ గా దేవుడు ఏర్పరిచిన కాల తరగతి ఉంది. ఆ కాల తరగతులు అందుకే కదా. ఎవరి గురించి? యోహన్నాను నాన్న గురించి. పేరు చెప్పండి. ఆ నాన్న పేరు హల్లెలూయా కాదు, జకరియా గారు. ఆయనకున్న కాల తరగతిలోనే ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయానికి వెళ్ళే. ఆయనకున్న సమయానికి ఆయన ఏం చేశాడు? అర్పించినప్పుడే ఆయన అర్పణను విని తీరడానికి ఒకటి ఎక్కడున్నాడు? దేవాలయం లోపల ఒకడున్నాడు. If you are in the appointed time, నియమించిన సమయంలో నువ్వు ఉంటే, నియమించిన చోట్ల నువ్వు ఉంటే, నియమించిన ఆరాధనను చేస్తే, నియమించిన విధానాలు ఉంటే, నీ ఆరాధనకు జవాబిచ్చి తీరడానికి, నీ ప్రార్థనకు ఉత్తరం ఇచ్చి తీరడానికి, నీతో మాట్లాడి తీరడానికి పైనకి మెసెంజర్ ఉంటాడు. అందరు దేవుడు మాట్లాడలేదు. మా తప్ప దేవుడు నాతో అసలు నువ్వెన్ని రోజులు అయింది దేవుడితో మాట్లాడి? ఇచ్చే బయో హిస్టరీ అన్ని తీసాము అనుకో, వీడు మళ్ళీ ఏం చెప్పలేడు. హలో, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిచర్య చేస్తున్న సందర్భం నుంచి వెనక నుంచి ఆయనకి శబ్దం వినబడి తీరింది. భయభ్రాంతుడైపోయింది. కానీ ఆ రోజు తన జీవితంలో ఏమైతుంది? ఒక గొప్ప సందేశాన్ని దేవుడు ఆయనకి ఏం చేశారు? దేవదూత ద్వారా ప్రకటించుకు తీరారు. అలాగైతే నేను చెప్పిన అర్పణ అంగీకరింపబడి తీరాలా, దానికి కొన్ని నియమాలు అవన్నీ ఉన్నాయి. మనకి తోచింది, నచ్చింది, దానికి వేరే మతాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళిపోయి ఇది మతం కాదు, ఇది మార్గం.
క్రైస్తవ్యం మార్గం, మతం కాదు. ఇక్కడ మీకు చున్నీలు గిన్నీలు ఏమైతే ఏమి ఎవరో, ఇది మార్గమే ఎక్కడికి వెళ్ళడానికి, నీతియుక్తమైన జీవితం జీవించి తీరడానికి, ఈ శరీర అవయవం దేవునికి పనికొచ్చే సాధనంగా మార్చి తీరడానికి ఇది ఒక మార్గం. అందుకే యేసయ్య వచ్చినాక పరిచర్య మీరు బాగా పరిశోధించండి. మతానుకున్న తీవ్రత యేసయ్య ఏం చేసి తీరారు, ఎర్రగొట్టుకు తీరారు. అందుకే ఆ కాలంలో ఇశ్రాయేలు మత పిచ్చోలైపోయారు, మత భ్రాంతులైపోయారు, మత ఏనుగులైపోయారు. ఏనుగుకి పిచ్చెక్కితే ఎట్లా, మతం నెత్తికెక్కితే విశ్వాసి కూడా ఎలాగెదగేది. దానికి తగ్గట్టుకున్న వాక్యాలు ఎత్తికెత్తాడు. మొన్న ఒకరితో మాట్లాడితే ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం తీసి నాకు టార్చీ లైట్ వేస్తాడు. ఏమని, రిమెంబర్ యువర్ లీడర్స్, నీ నాయకులనే. వాళ్ళ నాయకులు చనిపోయారు, ఓకే నాకు తెలుసు. ఆయన ఏం చేయాలి, నేను అన్నాను నాయన కింద కూడా కాస్త చదువు. చాక్లెట్ ర్యాపర్ తింటారు, ర్యాపర్ డస్ట్బిన్ లో వేయాలి, నోట్లో ఇవ్వకూడదు. కొంతమంది అలాగే చాక్లెట్ తినేస్తారు, ర్యాపర్ను కూడా తినేస్తారు. ర్యాపర్ డస్ట్బిన్ లో వేయాల్సింది, డస్ట్బిన్ లో తినాల్సింది తినాలి. మళ్ళీ తినిన దాని తర్వాత కూడా అందులో కూడా సెపరేషన్ ఉంది. కొంత మలం అయిపోద్ది, కొంత ఆరోగ్యం అయిపోద్ది. శారీరక ప్రక్రియలో ఎలాగో వాక్య పరిమితిలో కూడా ఈ రీతి కలిగిన భేదగతులు ఉన్నాయి. అలాగే దేవుని బిడ్డల్లో కూడా మతం పిచ్చికి ఎక్కొచ్చు. అందుకే కదా యేసయ్య గారు మంచి పాట రాశారు, మత పిచ్చోడే నేను బుర్రలే. అదో కారణం ఏంటిది, దేవుని బిడ్డలో ఏం ఎక్కేసింది, మతం ఎక్కేసింది. ఏ వాక్య జ్ఞానం లేక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలు ప్రజల లోపల మెల్లిమెల్లిగా ఏం ఎక్కడానికి ప్రారంభించి తీరింది, మత బోధ పుట్టుకెక్కడానికి. దానినే యేసయ్య ఎరగొట్టుకు తీరారు. ఆ సిద్ధాంతములను యేసయ్య ఏం చేశారు, ఆ మతం కాదు మార్గములోకి రావడానికి ప్రయత్నం చేసి తీరు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కదా యేసయ్య చెప్పిన పరలోక రాజ్యం సమీపించింది, దానికి మీరు దగ్గరై తినడానికి ద్రోహం ఎందుకేసుకో. దానికి నువ్వేం చేయాలి, మారు మనసు పొంది తీరు. కొంతమంది మారు మనసు అని డూప్లికేట్ మారు మనసు అనుకుంటారు. మారు మనసు అని చెప్పితే రిటర్న్ బ్యాక్, టర్న్ బ్యాక్. నిన్ను నీవే ఏం చేసుకోవాలి, నిన్ను నీవు మార్చుకు తీరాలి, నీ మనస్థితిని నీవు మార్చుకు తీరాలి. హల్లెలూయా. మారు మనసు జరిగి తీరాలంటే 6 విషయాలు జరిగితే శుక్రవారం నేను చెప్పా. మొదటిది ఏంటో తెలుసా, మొదటిగా పాపము నుంచి బాయ్ చెప్పాలి. పాపానికి చెప్పాలి, నాయన నిన్ను నేను జీవెక్కించేస్తాను, నేను పాపరహితునిగా నిందారహితునిగా నేను బయలుదేరు. పాపము నుంచి నువ్వేం చేయాలి, మనసు మార్చుకు తీరాలి. రెండోది లోకము నుంచి, లోక పద్ధతులు. దేని నుంచి, అందుకే బైబిల్ చెప్తాను, లోకాన్ని ప్రేమించుకుడి, లోకములో ఉన్న సరుకులు నీ లోపల. లోకంలో లేని సరుకులు లేని వాళ్ళు ఒకసారి అన్నీ చెప్పండి, చెప్పలేదు. మొత్తం లోకం సరికే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ శరీరం కూడా లోకం సరుకు కానీ ఏంటో తెలుసా, దేవుడిచ్చిన ప్రాణాత్మ, దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ. అర్థం కాదు. అందుకే దేవుని సేవకుల చేత ఆరాధన చేయరా నాయన, చప్పట్లు కొట్టరా నాయన, అన్ని భాషలు మాట్లాడరా నాయన అని చెప్పే కారణం అది ఈ లోకానికి చెందేది కాదు. నీ బట్టలు లోకానికి చెందేది, నీ చుట్టూ లోకానికి చెందేది, నీ చర్చి లోకానికి చెందేది. హలో, లేదా నాకు తెలియదు. అందుకే దేవుడి కన్నా మించినట్టు కొందరు చర్చిని ఆరాటపడేస్తారు. హలో, 31వ తారీఖు మన చర్చి ఎందుకంటే ఇనాగ్రేషన్ ఉంది. నేను చర్చి అని చెప్పడానికి నేను ఇష్టపడలేదు, నేను బిల్డింగ్ అని చెప్పడానికి ఇష్టపడేది. చర్చి నేను వస్తేనే దేవుడు వచ్చేది. నేను అన్నప్పుడు దేవుని బిడ్డలుగా నన్ను నేను అంగీకరించి నేను చెప్తాను, మీరు కూడా దేవుని బిడ్డ వచ్చి మీరు కూడా చర్చి, మీరు కూడా ఎక్కిలిచ్చే, మీరు కూడా కాంగ్రిగేషన్, మీరు కూడా అసెంబ్లీ. చర్చికి పెద్ద హైలైట్. హలో, ఎందుకు చర్చి కడుతున్నాం? మా ప్రాబ్లం అదే. ఎందుకంటే సార్ రాకడ వచ్చినప్పుడు వదిలి వెళ్ళిపోవడానికి మనం ఎలా పట్టేసుకుంటాం. అందుకే ఆరాధన వచ్చారు రాదు, మాట రాసినాడు బాగా రాశాడు, మట్టి కోసం మాంసం పెట్టినట్టు మట్టి కోసం పట్టేస్తాడు. కాలేదు,
మేము రూపాంతరం అయినప్పుడు కొందరు మా స్థలం పట్టుకోవడానికి తిరుగుతారు మన సంఘంలో ఉన్నారు. కారణం దేని మీద వారికి ప్రేమ? మా బిల్డింగ్, మా ఇంటికి, మా పునాది రాయ పట్టుకొని కూకో, మేము వెళ్ళిపోతాం. మా బండి పరిస్థితి కూడా అంతే. ఇప్పుడే దేవునికి విడిచిపెట్టేసి నడు చేసుకో, రేపు నీకు దొరకచ్చు సులువుగా. మా బండి దొరకచ్చు, మా ఆస్తి దొరకచ్చు. ఇంకా చాలా మంది దేవుని భక్తులు వెళ్ళిపోతే మన ఆస్తి నీ పేరు మీద చూసుకో. ఇట్స్ యువర్ టైం, ఇట్స్ యువర్ ఎంజాయ్మెంట్. హల్లెలూయా. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా? అప్పుడు పరిశుద్ధాత్మ ఉండదు, అప్పుడు సంఘం ఉంటది. ఏ సంఘం ఉంటది? క్రీస్తు సంఘం ఉండదు, రెబల్ సంఘం ఉంటది. హల్లెలూయా. అందుకే రెబల్ కాకుండా ఉండడానికి క్రైస్తు సంఘం నిన్ను మార్చడానికి ఈ కూడిక, ఈ ఆరాధన, ఈ అర్పణ, ఈ యాగాలన్నీ. యాంటీ క్రైస్ట్ వెళ్ళిపోవడానికి. బ్రదర్ సిస్టర్, గో ఆన్ యువర్ వే. We bless you and send you. మేము మిమ్మల్ని ఆశీర్వదించి పంపిస్తాం. ఈ పగటి వేళ నువ్వు క్రీస్తుకు సంఘమా, యాంటీ క్రైస్ట్కి సంఘమా? ఓ లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవునికి ఏమైతే తీరాలి? సువాసన అన్ని తీరే. ఓ లార్డ్, కొందరికి ఏం లేదు. వాక్యం ఉంది, దివారాత్రం నీ వాక్యం చేయకపోతే మా చెప్పడమే మాది. హలో, బైబిల్లో రాసింది దివారాత్రం. మొత్తం బైబిల్ ధ్యానించలేవు కానీ ఒక్క వాక్యం ధ్యానించు. హల్లెలూయా. కొందరు నీతి వచనాలే చెప్పేస్తారు. నాయన ధ్యానించు. ధ్యానించడం అంటే అది నిన్ను ఏం చేయకూడదు, నిన్ను వెనక్కాడడానికి అవకాశం ఇవ్వకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దాని అర్థం ఒక భాషలో ఎలా రాయబడింది? దాని లోపలకేం దిగి రావాలి? ఫైర్ దిగి రావాలి. ఒక భాషలో నేను చదివి, ఒక కమెంటరీలో నేను చదివినప్పుడు దివారాత్రం వాక్య ధ్యానంలో ఏమొచ్చి తీరాలి? పరలోకపు అగ్ని వచ్చి తీరాలి, పరలోకపు తాకిడి వచ్చి తీరాలి, పరలోకము నుంచి కావాల్సిన సందేశం వచ్చి తీరాలి. అది నిన్ను రాబోయే రోజులు జీవించి తీరడా డ్రైవ్ ఇస్తారు. లార్డ్, అందుకే మారు మనసు పొందినప్పుడు లోకాన్ని విడిచిపెట్టి. మూడోది, మారు మనసు పొందినప్పుడు సాతానికి బై బై చెప్పాలి. సాతాని కట్టుబాట్లకి ఏం చేయాలి? ఓ లార్డ్, ఈ కాలంలో దేవుని బడి విచ్ ఈస్ డెవిలిష్, విచ్ ఈస్ క్రిస్టియన్ తెలియట్లేదు. ఏది సాతానికి చెందింది, ఏది క్రీస్తు? అందుకే అడిగేస్తాను, బెలియాలకి క్రీస్తుకి, విగ్రహార్పితానికి, బల్లారాధనకి తినేసేది. విగ్రహార్పితం అనుకుంటున్నాడు. బల్లారాధన ఏం కాదు, కాదు. హలో, ఓ లార్డ్, అందరు అలా ఊహించుకొని వచ్చేస్తారు. ఏమని? బల్లారాధన ప్రసాదం. ఏ ప్రసాదం? ఎక్కడ ప్రసాదం? తేడా తెలియట్లేదు. బల్లారాధన దేనికి? యేసయ్య త్యాగాన్ని జ్ఞాపకించుకు తీరడానికి. ఆ త్యాగ పంక్తిలో నువ్వు ఉన్నావా లేదా నీకు పరిశోధన కలిగించి తీరడానికి. అంతటితో ఆగిపోయలే. ఇది ఎప్పటి వరకు పని చేయాలా? ఆయన రాకడం. ఇప్పుడు నువ్వు రొట్టె తినవు కదా, నేను కొన్ని రోజులు పోతే డైరెక్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరే ఆయన టేస్ట్ చేయడానికి ప్రారంభించి తీరుతాడు. అందుకే కీర్తన చెప్పిన మాట, యెహోవా ఎవరో అన్నది రుచి చూసుకోండి. ఇప్పుడు రొట్టె ద్వారా ఉన్న రుచి తర్వాత ఆయనను పూజించుకు తీరి సాతాను కట్టుబాటులో నుంచి ఏం చేయాలి? కొందరు కట్టుబాటులో నుంచి వెదవరు. సాతాను అసలు తెలియట్లేదు. ఏది ఏది సాతాను, ఏది దేవుని కట్టుబాటు, ఏది దేవుని కట్టుబాటు కాదు, అది సాతాను కట్టుబాటే. దేవుడు పరిశుద్ధ వివాహం చేస్తున్నా చెప్పారంటే నువ్వు అపవిత్రం ఏం చేయలేదు, నువ్వు ఇండైరెక్ట్ ఎక్కడ ఉన్నావని, అట్లా ఉన్నావని. ఏది మెడకాయ పెట్టేశాను కొయ్యా కోసాడు.
సాతాను కట్టుబాటు. అందుకే బైబిల్ చెప్తున్నా, సాతానికి ఏం చేయొద్దు. సాతాను మీ ఇంటికి వచ్చి అమ్మ నేను కాస్త రానా అలాగే ఏమన్నాడు. అలా ఇలా ఏం పాము మీకు ఎదురుకి ఎలాగొస్తుంది? లేదు, తొలి ఎలకొచ్చింది అనుకో పాము వెనకాల వస్తుంది. ఎలకొచ్చినా నువ్వు చూడలేదు అనుకో పాము దూరి కేకలేస్తే ఏం ప్రయోజనం, ముందు ఎలకి పో స్టాప్. అందుకే బైబిల్ చెప్తుంది మోహన్ గర్భం ధరించి. దాని అర్థం ఏ రోజు నువ్వు కూర్చొని మోహించావు ఆ అమ్మాయి బాగుంది గర్భవతి అయిపోయాడు. దేని ద్వారా? అందుకే బైబిల్ చెప్తున్నది మోహపు చూపుతో ఒక ఆమెను చూస్తే నువ్వేం చేసినట్టు ప్రెగ్నెంట్ అయిపోయావు. పాపం ఇంకా ఇంకెక్కడ పుట్టాలా ఎవరింటికాడ పుట్టాలా అన్నది ఇంకా డిసిషన్ ఉంది. నాతో లేదు అనుకోండి. మోహం గర్భం ధరించి. ఓ లోడ్, అది రెండో స్టేజ్. నువ్వు పోపోలు క్షమించండి, మరి మోహం ఎవడు క్షమిస్తాడు? కొందరు పాపాలు చేసి పాప జీవితం, పాప మోహ జీవితం చంపు. బీజాన్ని చంపితేనే ప్రెగ్నెన్సీ ఆగేది. స్టాప్ ద సీడ్, బ్లాక్ ద గ్రోత్. బీజాన్ని ఆపండి, ఎదగడం ఆగిపోయింది. హలో, అందుకే బైబిల్ చెప్పిన సాతానికి ఏం చేయకూడదు. చిన్న చోటు చాలు రాడు వేసేసి వెళ్ళిపోతాడు. చిన్న జాగా. హలో, దేవుని బిడ్డలకు ఎప్పుడు ఏముంటది? ఐక్యత ఉంటుంది. కలిసి ఆరాధనకు వస్తారు, కలిసి సేవ చేస్తారు, కలిసి ఆనందిస్తారు, కలిసి వేదన పడతారు, కలిసి అప్పట్లో చర్చి కడతారు, కలిసి చేస్తారు. చెయ్యట్లేదా? యు ఆర్ దేర్. ట్రూ ఫ్యాక్ట్. దీనికన్నా ఇంకా వివేచించి నేను చెప్పలేను. మీకు కృపావరాలన్నీ ఉన్నాయి కానీ మీరే హలో హలో హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే ఇశ్రాయేలీయులకు ఆరాధన వ్యవస్థితి దేవుడు ఇచ్చారు. నిత్యం వారేం చేయాలి? అరుణోదయం సాయంత్రాన ఏం చేయాలి? బలి అర్పణ అర్పించుకు తీరాలి. హల్లెలూయా. స్వార్థ 1:29 చెప్తారు, లోక పాపం మోసుకు తీరడానికి గొర్రె పిల్లగా వచ్చిన యేసుక్రీస్తు వారు ఒక్కసారిగా ఏమై తీరారు? యాగార్పణగా అంగీకరింపబడి తీరారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన దేవుని గొర్రె పిల్లగా ఇక్కడికి వచ్చాడు. భూలోకం ఆయన చనిపోయాడు, మనం గొర్రెలే. దానికి ఫీల్ అవడం టీవీలో న్యూస్ లో గొర్రె 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 ఫీల్ అయిపోతున్నాం. దేనికి గొర్రె గొర్రె అనకపోతే ఏం పోతాను అలా? మరి రక్తం ఉడుకుతుందంటే మారు మనసు కట్టలేదు. గొర్రె అనొచ్చా? మరి ఇంకేమనాలా? మనకి గొర్రె అన్న మాత్రం కాదు, యూదా గోత్రం సింహం అని కూడా చెప్పుంది. దేవుని గంట కొట్టలు అని కూడా చెప్పుంది. ఆయన గొర్రె అని చెప్పినట్టు గంట కొట్టలు అని చెప్పి తిరిగి చెప్పాలి. ఇది అలాగే నన్ను గొర్రె అన్నాడు, నన్ను గొర్రె అన్నాడు, నన్ను గొర్రె అన్నాడు. పాస్టర్ గారికి విశ్వాసం. నేను దేవుని చేతిలో ఉన్న గంటను కొట్టలేండి, నేను దేవుని చేతిలో ఉన్న సాధనాన్ని, నేను దేవుని కొరకు వాడిగా కొన్న కట్టాన్ని, నేను దేవుని కొరకు నిలకడెక్కగలిగిన సైన్యం. పేబ్యాక్ ఇలాగే ఇవ్వాలి. పేబ్యాక్ అంటే తిరిగి కట్టేది ఇలాగా. నన్ను గొర్రె అన్నాడు, గొర్రె అన్నాడు, గొర్రె అన్నాడు. పేజ్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్ మొత్తం ధ్యానాలు తినేస్తారు. అందుకే విశ్వాసులుగా చర్చికి రావడానికి విసుకొచ్చారు. నన్ను గొర్రె అని రాత్రాడు. గొర్రె గొర్రె గొర్రె. ఒక పక్క గొర్రె అని రాసింది, ఇంకొక పక్క నువ్వు ఎక్కడ సింహమై ఉన్నావు, ఇంకొక పక్క నువ్వు అగ్ని అయి ఉన్నావు, ఇంకొక పక్క నువ్వు నిప్పై ఉన్నావు, ఇంకొక పక్క నువ్వు దేవునికి దండగొట్టి. చాలా మంది ఉన్న ప్రాబ్లం, ఒక పక్క చూసేసి అవతల పక్క నిర్ణయించేస్తారు. అర్థం కాలేదు. ఒకడొకడితో మాట్లాడుతూ ఇలా చేశాడు, ఇటు నుంచి చూసినప్పుడు అన్ని వేలు, అటు నుంచి చూసినప్పుడు ఒక్కటే కనిపెత్తది. వాడు ఆడికి చెయ్యి ఇలా చెయ్యి చూపించి మాట్లాడాడు రా. 3 డైమెన్షన్లుగా చూడు.
ఈ మూడు పక్క అందుకే దేవుడు అంతర్యామి అని చెప్పింది. అన్ని ఎదిగి నీకు ఒక్క డైమెన్షన్లే పూర్తిగా తెలియదు. ఒక పిల్లి ఇంకొక పిల్లిని నోట్లో పట్టుకొని ఇంకోటి పోస్ట్ రాశాడు. పిల్లి ఇంకొక పిల్లిని కొరికి చెప్పాడు. బాబోయ్ నువ్వు ఒక్క పక్కే చూసావు, మూడు పక్క చూడు. ఆ పిల్లి తన పిల్లి పిల్లని ఏం చూసుకుంది, నోట్లో పెట్టేసుకొని జాగ్రత్తగా పిసికిలే. అలాగైతే నిత్యం అర్పించబడి తీరడానికి అర్పణగా అర్చనగా యేసుక్రీస్తు వారు ఒక్కసారిగా పాపరహిత పాపాన్ని నిషేధించుకు తీరడానికి, పాప స్వభావానికి ముగింపించు తీరడానికి ఒకేసారిగా ఆయన ఎక్కడ హతించిపోయాడు, కల్వరి శిలువలో. అందుకే బైబిల్ చెప్తున్న సమయోచిత సమయంలో కృపా సింహాసనమునికి వెళ్ళి ఏం చేయవచ్చు, ఆయనలో నుంచి మనం ఆయన రక్తంలో నుంచి రక్షణ పొంది తీరదు, ఆయన వాక్యంలో నుంచి రక్షణ పొంది తీరదు, ఆయన ఆత్మశక్తి ద్వారా కడగబడి నిత్యం ఈ మూడు సబ్బులు మనలో వాడిలో ఉండి తీరాలి. ఒకటి యేసయ్య రక్తం, ఒకటి యేసయ్య వాక్యం, మూడోది పరిశుద్ధాత్మ. ఈ మూడు సబ్బులతో కడగలేదు అనుకో, నువ్వు ఎన్ని పాటలు పాడినా ఎన్ని సాక్ష్యాలు చెప్పినా అదే రచ్చ రచ్చ కంపు. ఓ లార్డ్ హల్లెలూయా. అంతటితో వదిలే చర్చికి వచ్చిన అందుకే వాక్య పరిచయం చెప్పిన పాస్టర్ నన్నే పొడుతున్నాడు, కంపు నువ్వు. అందుకే నీకే తగ్గుతుంది, నీకే వేదన కలుగుతుంది. రోత అని చెప్తే వేదన పడితే దాని అర్థం ఏంటి? రోత నుంచి రోత అయిపోయింది. Oh Lord, save me, Lord. Have mercy, Lord. దేవా కృప చూపించాడు, దేవా దేవా కనికరం చూపించాడు, దేవా. ఏ సర్పమా? యోహాను సదుకులను పరిచయం చూసి మరి ఎందుకు పీరైపోతున్నాడు? అందుకే కదా చెప్తారు బాప్కో మధ్య నాయనకు చెప్పొద్దు, నాయనకి చెప్తే పండిద్ది. ఇఫ్ సంబడి స్పీక్స్ అబౌట్ యువర్ ఫాదర్ ఆటోమేటిక్ ఫైర్ విల్ కమ్. ఎవరైనా మీ నాన్న గురించి చెప్తే ఆటోమేటిక్ మైక్ వస్తుంది. బైబిల్ చెప్తున్నది మనకున్న ఫాదర్ ఎవరు? హెవెన్లీ ఫాదర్, పరలోకపు తండ్రి, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త అయిన తండ్రి, ఆదరిస్తున్న తండ్రి. ఓ లార్డ్, నీ నాయనకి చెప్తే నువ్వు ఎంత ఫీల్ అయిపోతున్నావు, ఆ నాయన గురించి చెప్తే నువ్వు ఎంత ఫీల్ అవ్వాలి? అందుకే కదా ఏ వంశం అని చెప్పారు? సర్ప. ఆశీర్వదించుకో, మీ నాయనకి ఇంకేసారి కనబడలేదు, నాయన కూడా ఎలిగే ఎదురుతారు. నేను ఇంకా తిట్టడం డీల్ ఏం చేయడానికి బాప్తిస్మ కార్యక్రమానికి వచ్చారు. దేనికి? పాటలు పాడి ఆరాధన చేసి సంతోషించడానికి వచ్చారు. అందులో ఇలాంటి కొన్ని ఉన్నాయి. అయ్యగారి ఆత్మలో నుండి చూసినప్పుడు ఇలా కనిపెడుతున్నారు. లేదు, మనుషుల్లాగే ఉన్నారు. లోన ఎవడికి మింగియాలా, ఎవడికి తెచ్చియాలా, ఎవడి ప్రాణాలు తీసి. హలో హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే గలాత్య సంఘపుడులకి వ్యభిచారులారా అని చెప్పినాడు, పాస్టర్ గారు చంపడానికి రాలే. అందుకే కదా ఈ కాలంలో ఉన్న సంఘాలు హైబ్రిడ్ సంఘాలు అయిపోయాయి. హైబ్రిడ్ మీన్స్ నో ఫాదర్ నో మదర్, సంబడి గివింగ్ సంబడి గివింగ్. ఎవడో ఇచ్చాడు ఎవడికో. అవునా? మన విత్తనాలన్నీ అలాంటి విత్తనాలు. హలో, పంటలు బోర్డు కోసుకు తినేస్తున్నారు. హైబ్రిడే, గుర్తుకు రావట్లేదు. వేసి వీళ్ళకి చెప్పట్లేదు, మరి ఏ ఆత్మ మనకు తెలియదు. హలో, నువ్వు కొన్న ఆవు, కొంటున్న కుక్క, ఇంటికి చూలు కుక్కల శంకర పెట్టుకు తిరుగుతున్నావు. హైబ్రిడ్ అది. నో ఫాదర్ నో మదర్. తింటున్న కోడి, తింటున్న చేప, ఏం పేపర్ కుక్కకి తినేడు, తర్వాత పేపర్తో ఉంటుంది. ఆశీర్వదించి కడిగి ఇక్కడిక్కడే అందరూ కాంప్రమైజ్ అయిపోయేది.
విందు పెడతారు, 4 మేకలు కొనేస్తే అయిపోయే పనే. మంచి బ్రీడ్ది, డబ్బులు ఎక్కువ. అయ్యా అమ్మ లేని తెచ్చేస్తే చాలు, 200 కిలోలు తెచ్చేసి కాయలు చేసి పూర్తి చేసి మంట కట్టేసి అందరికి పెట్టారు. తర్వాత సూపర్ విందు. హలో, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను అంగీకరణ పొందాలంటే మనకు ఆ రీజన్ కూడా లేదు కదా. చాలా కానుకలు కూడా వేసేస్తాం, దొంగ విత్తనాలు వేసి. హలో, హైబ్రిడ్ విత్తనాలు వేసి పంట కోసేసి పెద్ద పొలం హైగ్రో ఫస్ట్ పూట్. పాపం పాల్స్ గారు అమ్మాయి ఇక్కడ తెలియదు కదా, ఆయన దేవో తిని ఆశీర్వదించి దీవించి వర్తలి. హలో, బైబిల్ స్పష్టంగా ఇర్మియా గ్రంథం చదివి ఏ విత్తనం నా విత్తనానికి ఏమైతే తీరాలి, చెట్ట కలిపి బ్రీడ్ అయి రావాలి తప్ప. తర్వాత ఇంటికి అధ్యాయం మొత్తం తీరారు. మీరు ధాన్యాలు కూడా దేనిగా తీసుకురావాలి, హైబ్రిడ్ తెమ్మని చెప్పలే, బ్రీడ్ తీసుకురండి. యాగార్పణకు కూడా నువ్వేం చేయలేవు. బలి అర్పించుకు తీరడానికి ఎరుపు దూడ అంటే ఎరుపే, దాంట్లో ఏమో. అలాగే కదా మలాకి గ్రంథంలో చెప్పబడి ఉన్నది, దేవునికి అర్పించుకు తీరడానికి బ్రీడ్లెస్ అన్ని తెచ్చేసి కుంటిది గుట్టిది చప్పటిది చిరిగిన నోట్లన్నీ ఐగిరికే, మంచి నోట్లన్నీ బ్యాంకుకే. మీరు కానుక లెక్కట్లేదా, మీకు ఆ బాధ తెలియదు. నేను కానుక లెక్క నాకు తెలుసు. దాన్ని తెన్న చేసి ఇస్త్రీ పెట్టి దీన్ని చెల్లించడానికి ఎన్ని పేదలు చేస్తాము. దేవా ఈ పెట్రోల్ బంకులు ఎత్తి చెల్లాలి దేవా, మా విశ్వాసించి ఆడికి తిరిగిచ్చాడు, మరి రాడు. మరి ఆడికి మనోనేత్రం వెలిగింప చేయడు, బ్రీడ్ అయి తీరడు. మీరెందుకు ప్రార్థన చేసేది, మీరు చెల్లించేది. ఆ పాస్టర్ గారి కాడే నానా కష్టాలు అసలు ఆలోచించండి. హలో, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు అన్ని చర్చికి వచ్చేసాయి. తొలిలాగా డబ్బా పట్టుకొని రావట్లేదు, ఇప్పుడు క్యూఆర్ ఫోన్ పట్టుకొని వస్తున్నా. అక్కడ నువ్వు దొంగలెక్కలు వెళ్ళవుగా. ప్రైజ్ గాడ్. అంగీకరణ చెందేటట్టుగా అర్పణ వెళ్ళి తీరాలి. యేసయ్య అర్పించిన అర్పణ ఏం కాదు, హైబ్రిడ్ కాదు, ఇట్స్ ఎ బ్రీడ్, ఇట్స్ ఎన్ ఒరిజినల్ బ్రీడ్. దాని రక్తం, అందుకే బైబిల్ చెప్తుంది యేసయ్య రక్తం మన సకల పాపములను ఐ యామ్ కంప్లీట్లీ వాష్, నేను పూర్తిగా కడిగాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసయ్య గురించి, ఆయన బ్రీడ్ గురించి చెప్పేది, ఆయనలో పాపం లేదు, ఆయన పాపం చేయలేదు, ఆయన పాపం ఎరుగలేదు. అలాగైతే కడగబడిన నీవు కూడా అదే చెప్పగలిగి తీరాలి. ఏమని? పాపం చెయ్యను, పాపం ఎరుగను, నాలో స్టేట్మెంట్ చదివేసి గొప్ప గొప్ప వాక్యాలు చెప్తారు. మీలో పాపం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మొదటి రాయి ఇవ్వండి. ఏసైకైతే ఆ పుల్పిట్ మీద నువ్వు కూడా నిలబడి ఉన్నావు అని అర్థం. నువ్వు కూడా చెప్పగలిగితే ఏమని, నాలో హల్లెలూయా కాదు, నాలో అంటే హల్లెలూయా చెప్పేస్తున్నానండి. అన్నిటికీ తుపాకీ కట్టేసి పేల్చి మాకండి, ఆలోచించి తుపాకీ పెట్టండి, గురి బాగా తగిలిద్ది. నీలో పాపం ఉన్నదా అని మీలో ఎవరైనా ప్రస్తావించుకోగలుగుతారా అన్నప్పుడు రాళ్ళు వేసేసుకొని పరిగెట్టెళ్ళారు. ఒక ఆమె మాత్రం రాయాలేదు, ఏమీ లేకుండా నిలవడం. ఆమె కూడా వెళ్ళిపోయాల్సింది కదా, ఆమెలో కూడా ఏముంది లేదా లేదా ఆమె ఎందుకు వెళ్ళలేదు లేదు. వాళ్ళందరూ జీవం లేని రాళ్ళని విడిచెళ్ళారు, ఈమె జీవం ఉన్న రాయి. అంటే నేల మీదకి ఆ రాళ్ళు పడే ముందు ఈ రాయి కనబడి ఎవరికి చెప్పాలో మనకు ఆ రాయి నాకు ఎక్కాలి, ఈ రాయి నాకు కావాలి, అందుకే ఇంచి కావాలి. అందుకే యేసయ్య ఆమె ఒకే మాట చెక్క ఎన్నాడు ఏం చెయ్యొద్దు. ఐ రియలీ వాంట్ యు, నేను ప్రైజ్ ది లార్డ్.
వాక్యాల ద్వారా దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. ఇప్పుడు సాక్ష్యం చెప్పాలనుకున్న సమయం పిల్లలు నిలబడతారు, సాక్ష్యం చెప్తారు.